అజేయండి. జై శ్రీ మాతాజీ అందరికీ అమ్మ. జై శ్రీ మాతాజీ అందరికి జై శ్రీ మాతాజీ. గణతంత్ర దినం ఇవాళ జరిగింది కదా, అందరికీ శుభాకాంక్షలు. మనందరికి చాలా సంతోషప్రదమైన రోజు ఇవాళ. మనందరికీ తెలుసు, భరతమాత పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి. మాతాజీ చెప్పారు మనకి ఈ విషయం. సహజయోగులు ఎప్పుడెప్పుడు ఈ 2 దినాలలో భరతమాతని స్తుతించేవారు, మాతాజీ నిలబడి ఆ స్తుతిని స్వీకరించేవారు. సాక్షాత్ ఆదిశక్తి అయ్యుండి కూడా ఆవిడ నిలబడేవారు. అంటే మనం అవగాహన చేసుకునేది ఏం లేదు కొత్తగా. ఆవిడే భరతమాత, మనకన్నీ ఆవిడే. అందుకని ఇవాళ మన ధ్యానము అమ్మ బొట్టు వంక చూస్తూ 2 చేతులు స్ప్రెడ్ చేసి కూర్చుందాము. ఒక్క నిమిషము అమ్మతో ఏకాకారిత పొందడానికి ప్రయత్నిద్దాం. రెండు చేతులు ఆ తల్లి వైపుకి తెరిచిపెట్టి గమనిద్దాం అమ్మ ప్రేమ ఎలా మన వైపుకి ప్రవహిస్తోందో. దయచేసి అందరూ మ్యూట్ చేసేసుకోండి. శ్రీ మాతాజీని భరతమాతగా ఆ స్వరూపంలో స్తుతిద్దాం. ఇవాల్టి ధ్యానం ఆవిడ భరతమాత స్వరూపంలో ఆవిడ్ని దర్శించుకుంటూ మొదలు పెడదాం. ఆ స్తుతి చేస్తే అమ్మ మనలో తనే జాగృతం అయిపోతుంది, ఈ స్తుతిని స్వీకరిస్తుంది. మనం చాలా సులభంగా సహస్రారం చేరొచ్చు ఆవిడ పాదాలకి. అమ్మ బొట్టు వైపుకే అమ్మ పూర్ణ చంద్రబింబం లాంటి ముఖారవిందాన్ని చూస్తూ ఈ స్తుతి అమ్మకు అర్పిద్దాం. भारती जय विजय करे, कनक शस्य कमल धरे. भारती जय विजय करे, कनक शस्य कमल धरे. भारती जय विजय करे, लंका पद तल शतदल, पद तल शतदल. गरजे तोरनी सागर जल, महासागर जल. लंका पद तल शतदल, पद तल शतदल. गरजे तोरनी सागर जल. झोता शोचे चरण युगल, सब कर बहुवर भरे. भारती जय विजय करे, कनक शस्य कमल धरे. भारती जय विजय करे. तरु तृण वन लता वसन, लता वसन.
अंचल में खचित सुमन तरु तृणवन लता वसन। अंचल में खचित सुमन गंगा ज्योतिर्जलखंड धवल हार हार गले धवल हार गले भारती जय विजय करे कनक शस्य कमल धरे भारती जय विजय करे मुकुट शुभ्र हिम तुषार प्राण प्रणव ओंकार ध्वनित दिशाए उदार शतरव मुख रे भारती जय विजय करे कनक शस्य कमल धरे भारती जय विजय करे कनक शस्य कमल धरे भारती जय विजय करे भारती जय विजय करे भारती जय विजय करे। భారతి స్వరూపంలో అమ్మకి శతకోటి వందనాలు. చిత్తాన్ని పూర్తిగా అమ్మ మీదే పెట్టుకుందాం. అమ్మని చూస్తూ మనలో ఉన్న కుండలిని మాతని జాగృతి చేసి బంధం తీసుకుందాం. అమ్మ మనలో కూడా జాగృతమైంది, ఈ స్థుతిని స్వీకరించింది. రెండు చేతుల మీద మనం అనుభవించవచ్చు. చిత్తం సహస్రారం మీద కూడా పెట్టి పరిశీలించండి. అమ్మని మనం అనుభవించవచ్చు, అనుభూతి చెందవచ్చు. అమ్మని ఇంకా ప్రసన్నురాల్ని చేసుకోవాలంటే ఒక్కసారి మూలాధారంలో చిత్తం పెట్టుకుని గణేశుణ్ణి ప్రార్థిద్దాం. అక్కడ శ్రీ గణేశుడు గౌరీ మాతతో కూడా నివసిస్తాడు. शक्ति सहित गणपतिं शंकरादि सेवितं शक्ति सहित गणपतिं शंकरादि सेवितं विरक्त सकल मुनिवर गुरुराज विनुत गुरुगुहम्
भक्तादिपोषकं भवसुतं विनायकं भक्तादिपोषकं भवसुतं विनायकं भुक्तिमुक्तिप्रदं भूषिताङ्गं रक्तपदाम्बुजं भावयामि भुक्तिमुक्तिप्रदं भूषिताङ्गं रक्तपदाम्बुजं भावयामि शक्तिसहितगणपतिं शङ्करादिसेवितं विरक्तसकलमुनिवर गुरुराजविनुत गुरुहम्. ఇప్పుడు ఎడం చెయ్యి అమ్మ వైపే ఉంచి కుడి చెయ్యి హృదయం మీద పెట్టుకుంది. ఆత్మతత్వలో స్థిరపడదాం. అమ్మని హృదయంలోకి ఆహ్వానిస్తే చాలు. అమ్మ ఆల్రెడీ ప్రసన్నురాలుగా ఉన్నారు. వినాయకుడు కూడా సహకారంతోనే ఉన్నాడు కదా. జస్ట్ ఇంకా చిత్తాన్ని హృదయంలో లీనం చేయడం. అమ్మా నీ కృపతో మేము శుద్ధ ఆత్మలు. మేము శుద్ధ ఆత్మలం మాత్రమే. ప్రాతర్నమామి హృది సంస్ఫురిదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్న జాగర సుషుప్త భవమితి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం న చ భూత సంఘః. మనందరం శుద్ధ ఆత్మలం మాత్రమే. ఏమి చేయక్కర్లేదు, ఏమి ఆలోచించక్కర్లేదు. మాత్రం అబ్జర్వ్ చేయాలి, పరిశీలించండి ఏమవుతోంది హృదయంలో. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ
सहितं नमामि। भवं भवानी सहितं नमामि। भवं भवानी सहितं नमामि। ఆత్మకి నమస్కరిద్దాం. మాతాజీ, నీ కరుణలో మాకు ఆత్మ సాక్షాత్కారం ఇచ్చావు తల్లి. మేమెవరమో మాకు తెలియజేశావు. నిజ స్వరూపాన్ని మాకు చూపించావు. అయినా కూడా మా వల్ల తెలిసి తెలియక ఎన్నో తప్పులు అవుతూ ఉంటాయి. దయచేసి క్షమించు తల్లి. క్షమస్వ పరమేశ్వర్, క్షమస్వ పరమేశ్వర్, క్షమస్వ పరమేశ్వర్. करचरणयुतं वाक्कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व। जय जय करुणाब्धे श्री महादेव शंभो। साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। కుడి చేతిని మెల్లిగా ఒళ్ళో పెట్టుకుందాం. ఎడం చేతిని మన చిత్తం యొక్క స్థానమైన లివర్ మీద పెట్టుకుందాం. క్షమాతజీ, మా ఆత్మ జ్యోతిని, వెలుగుని మా చిత్తంలోకి ప్రసరింపచేయండి. మా చిత్తాన్ని ఆత్మ యొక్క ప్రకాశంతో ప్రకాశింపచేయండి. ఆత్మ ఎప్పుడూ సాక్షి భావంలో, మాత్ర సాక్షి భావంలో మనం చిత్తం స్థిరపడ్డదా లేదా, నిర్విచారిత పొందామా లేదా పరిశీలి. మెల్లిగా ఎడం చేతిని ఒళ్ళో పెట్టేసుకుని
కుడి చేత్తో నుదిటిని పట్టుకుందాం. ఆజ్ఞా చక్రం మీద మనం చెయ్యి తలనొప్పి ఎప్పుడు ఎలా పట్టుకుంటామో అలాగే పెట్టి అమ్మని మన బ్రెయిన్ లోకి ఆహ్వానిద్దాం. శ్రీమాతజీ, దయచేసి మా మస్తిష్కంలోకి మీరు ప్రవేశించండి. మా బ్రెయిన్ ని మీ నివాస స్థానం చేసుకోండి తల్లి. మా మెదడే మీ నివాస స్థానం అవ్వాలని మేము కోరుకుంటున్నామమ్మా. మా మెదడు యొక్క నియంత్రణ, నియోజన అంతా మీరే చూసుకోండి తల్లి. మమ్మల్ని పూర్తి నిర్వికల్ప స్థితిలో స్థాపించి మీ స్తుతి చేయించుకోండి అమ్మా. సాక్షి భావంలో పరిశీలిద్దాం. అమ్మా మన సహస్రారంలో స్థిరపడ్డారు. చిత్తాన్ని సహస్రారంలో అమ్మ పాదాల చెంత చేరుద్దాం. మనందరం అమ్మ పాదాల చుట్టూ చేరుదాం. శుద్ధ ఆత్మలుగా, చైతన్య పుంజాలుగా ఇక్కడ ఇవాల్టి అష్టమి నాడు అమ్మకి ఒక స్తుతి అర్పిద్దాం. రాజరాజేశ్వరి మంత్రమాతృకాస్తవం. ఈ స్తుతిలో పంచదశాక్షరి మంత్రం నిబిడీకృతం చేయబడ్డది. అమ్మది ఏ స్తుతి అయినా పవర్ఫులే గాని ఇది చాలా శక్తివంతమైన స్తుతి. అందరం చిత్తం పూర్తిగా సహస్రారం మీద అమ్మ పాదాల యందే పెట్టి ఇది విందాం. అమ్మ పాదాలని గట్టిగా కౌగలించి కూర్చుందాం. కళ్యాణాయుత పూర్ణచంద్రవదనా ప్రాణేశ్వరానందిని పూర్ణాం పూర్ణతరాం పరేశమహిషీం పూర్ణామృతస్వాదినీం సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం శ్రీచక్రప్రియబిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీ ఏకారాది సమస్త వర్ణ వివిధాకారైక చిద్రూపిణీ
चैतन्यात्मकचक्रराजनिलयाम् चन्द्रान्तसञ्चारिणीम् भावाभावविभाविनीम् भवपराम् सद्भक्तिचिन्तामणिम् श्रीचक्रप्रियबिन्दुतर्पणपराम् श्रीराजराजेश्वरी ओ इहाधिक्परयोगिवृन्दविदिताम् स्वानन्दभूतां पराम् पश्यन्तीं तनुमध्यमां विलसिनीम् श्रीवैखरीरूपिणीम् आत्मानात्मविचारिणीं विवरगाम् विद्यां त्रिबीजात्मिकाम् श्रीचक्रप्रियबिन्दुतर्पणपराम् श्रीराजराजेश्वरी ओ लक्ष्यनिरीक्षणां निरुपमाम् रुद्राक्षमालाधराम् त्र्यक्षार्धाकृतिदक्षवंशकलिकाम् दीर्घाक्षिदीर्घस्वराम् भद्रां भद्रवरप्रदां भगवतीं भद्रेश्वरीं मुद्रिणीम् श्रीचक्रप्रियबिन्दुतर्पणपराम् श्रीराजराजेश्वरी ओ ह्रीं बीजागतनादबिन्दुभरिताम् ओङ्कारनादात्मिकाम् ब्रह्मानन्दघनोदरीं गुणवतीम् ज्ञानेश्वरीं ज्ञानदाम् ज्ञानेच्छाकृतिनीं महीं गतवतीम् गन्धर्वसंसेविताम् श्रीचक्रप्रियबिन्दुतर्पणपराम् श्रीराजराजेश्वरी ओ हर्षोन्मत्तसुवर्णपात्रभरिताम् पीनोन्नताघूर्णिताम् हुङ्कारप्रियशब्दजालनिरताम् सारस्वतोल्लासिताम् सारासारविचारचारुचतुराम् वर्णाश्रमाकारिणीम् श्रीचक्रप्रियबिन्दुतर्पणपराम्
प्रियबिन्दुतर्पणपरा श्रीराजराजेश्वरी ॐ सर्वेषाङ्गविहारिणीं सकरुणां सन्नादिनीं नादिनीं संयोगप्रियरूपिणीं प्रियवतीं प्रीतां प्रतापोन्नताम् सर्वान्तर्गतशालिनीं शिवतनू सन्दीपिनीं दीपिनीं श्रीचक्रप्रियबिन्दुतर्पणपराम् श्रीराजराजेश्वरी कर्म विवर्जितां कुलवतीं कर्मप्रदां कौलिनीं कारुण्यां बुधि सर्वकामनिरतां सिन्धुप्रियोल्लासिनीं पञ्चब्रह्म सनातनासनगतां ज्ञेयां सुयोगान्विताम् श्रीचक्रप्रियबिन्दुतर्पणपराम् श्रीराजराजेश्वरी ॐ हस्त्युत्कुम्भनिभस्तनद्वितयतः पीनोन्नता हाराद्याभरणां सुरेन्द्रविनुताम् शृङ्गारपीठालयाम् योन्याकारकयोनिमुद्रितकराम् नित्यां नवार्णात्मिकाम् श्रीचक्रप्रियबिन्दुतर्पणपराम् श्रीराजराजेश्वरी ॐ लक्ष्मी लक्षणपूर्णभक्तवरदाम् लीला विनोदस्थिताम् लाक्षारञ्जितपादपद्मयुगलाम् ब्रह्मेन्द्र संसेविताम् लोकालोकितलोककामजननीम् लोकाश्रयाङ्कस्थिताम् श्रीचक्रप्रियबिन्दुतर्पणपराम्
श्रीराजराजेश्वरीम् ह्रीङ्काराश्रितशङ्करप्रियतनुम् श्रीयोगपीठेश्वरीम् माङ्गल्यायुतपङ्कजाभनयनाम् माङ्गल्यसिद्धिप्रदाम् तारुण्येन विशेषिताङ्गसुमहालावण्य संशोभिताम् श्रीचक्रप्रियविन्दुतर्पणपराम् श्रीराजराजेश्वरीम् ॐ सर्वज्ञानकलावतीं सकरुणाम् सर्वेश्वरीं सर्वगाम् सत्यां सर्वमयीं सहस्रदलजाम् सत्त्वार्णवोपस्थिताम् सङ्गविवर्जितां सुखकरीं बालार्ककोटिप्रभाम् श्रीचक्रप्रियविन्दुतर्पणपराम् श्रीराजराजेश्वरी दीक्षान्तसुवर्णबिन्दुसुतनुम् सर्वाङ्गसंशोभिताम् नानावर्णविचित्रचित्रचरिताम् चातुर्यचिन्तामणिम् चित्तानन्दविधायिनीं सुचपलाम् कूटत्रयाकारिणीम् श्रीचक्रप्रियविन्दुतर्पणपराम् श्रीराजराजेश्वरीम् लक्ष्मीशानविधीन्द्रचन्द्रमकुटाद्यष्टाङ्ग पीठाश्रिताम् सूर्येन्द्वग्निमयैकपीठनिलयाम् त्रिस्थां त्रिकोणेश्वरीम् गोप्त्रीं गर्वनिगर्वितां गगनगाम् गङ्गा गणेशप्रिया श्रीचक्रप्रियविन्दुतर्पणपरा श्रीराजराजेश्वरी ॐ
ह्रीं कूटत्रयरूपिणीं समयिनीं संसारिणीं हंसिनीं वामाचारपरायणीं सुकुलजाम् बीजावतीं मुद्रिणीं कामाक्षीं करुणार्द्रचित्तसहिताम् त्रिमूर्त्यम्बिकाम् श्रीचक्रप्रियबिन्दुतर्पणपराम् श्री राजराजेश्वरी ॐ या विद्या शिवकेशवादिजननी या वै जगन्मोहिनी या ब्रह्मादिपिपीलिकान्तजगदानन्दैक स्पन्दायिनी या पञ्चप्रणवद्विरेफनलिनी या चित्कला मालिनी सा पायात् परदेवता भगवती श्रीराजराजेश्वरी इति श्रीशाक्तमतसिद्धान्तसंस्थापनवामाचार परमाचार्यवर्य श्रीमच्छङ्कराचार्यविरचितम् श्रीराजराजेश्वरी मन्त्रमातृकास्तवः श्रीजगदम्बार्पणमस्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। నిశ్శబ్ద ధ్యానంలో కూర్చుంది.
पिता शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलया गिरामया सर्वमङ्गला श्रीललिता शिवज्योति सर्वकामदा జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే परमेश्वरि मंगलनायकि श्रीललिता शिवज्योति सर्वकामदा అందరికన్నా చక్కని తల్లికి చంద్రహారతి అందాలేలే చల్లని తల్లికి సూర్యహారతి రవ్వల తళుకుల కళల జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ सर्वमङ्गला श्रीललिता शिवज्योति सर्वकामदा त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री सहस्रारस्वामिनी मोक्षप्रदायिनी माताजी श्री निर्मला देव्यै नमो नमः ఒక్క నిమిషం మనందరం ఈ చైతన్యాన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి కూర్చుందాం. ఆదిశక్తి హారతి తర్వాత దేవగణాలు దేవతలు అందరూ అక్కడ ప్రెసెంట్ గా ఉంటారు. వాళ్ళందరూ కురిపిస్తున్న ప్రేమ చైతన్యాన్ని మనం అబ్జార్బ్ చేసుకునే శక్తిని సోమతిని అమ్మ మనకి ఇవ్వాలని ప్రార్థిద్దాం.
అందరం సామూహికంగా కుండల్ని రైజ్ చేసి బంధం చేసుకుందాం. శ్రీమాతజీ, మీకు మాకింత చైతన్యాన్ని, ప్రేమని పంచిపెట్టినందుకు, మా స్తుతిని స్వీకరించినందుకు శతకోటి వందనాలమ్మా. థ్యాంక్ యూ శ్రీమాతజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీమాతజీ. అందరం అమ్మకి ధన్యవాదాలు చెప్పుకుని శ్రమిద్దాం. జై శ్రీ మాతాజీ. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ద సెషన్. జై శ్రీ మాతాజీ అండమ్మా. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.